కర్ణుడిని ఎవరు దానం అడిగినా ఇస్తాడు. అలానే ధర్మరాజు కూడా ఇస్తాడు. కానీ కర్ణుడినే దానవీర శూరకర్ణ అని ఎందుకంటారు? ఇదే విషయం కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు కొన్ని రోజుల పాటు పెద్ద తుఫాను సృష్టిస్తాడు. కొంతమంది బ్రాహ్మణుల్ని ధర్మరాజు వద్దకు, కర్ణుడి వద్దకు పంపుతాడు. ముందుగా బ్రాహ్మణులు ధర్మరాజు వద్దకు వెళ్లి, ధర్మరాజా, మేము హోమం చేయదలిచి వచ్చాము, మాకు 100 కేజీల చందనపు చెక్కలు కావాలి అని అడుగుతారు. ధర్మరాజు తన భటుల్ని పంపించి రాజ్యమంతా వెతికిస్తాడు. కానీ ఎక్కడా పొడి చెక్క ఉండదు. హోమంకి తడి చెక్క పనికిరాదు, నేను ఇవ్వలేను, ఇంకా ఏదైనా అడగండి అని చెప్తాడు. దాంతో ఆ బ్రాహ్మణులు కర్ణుడి వద్దకు వెళ్లి 100 కేజీల చందనపు చెక్కలు హోమం కోసం కావాలి అని అడుగుతారు. అప్పుడు కర్ణుడు ఆలోచించి తన భవనంలో ఉన్న కిటికీలని, ద్వారాలని పగలగొట్టి ఆ పొడి చందనపు చెక్కని ఈ బ్రాహ్మణులకు హోమం చేసుకోవడానికి ఇస్తాడు. దానం ఇవ్వడం ధర్మం కాబట్టి ధర్మరాజు దానం ఇస్తాడు. కానీ కర్ణుడికి దానం అనేది స్వభావం. అందుకే కర్ణుని మాత్రం దానవీర కర్ణ అని అంటారు. ఇదే విషయం కృష్ణుడు